హాయ్ హలో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సాయన్కి తెలుస్తుంది కదా ఆ ఇంకో ట్విన్ ఎవరో కాదు డోజే అని చెప్పేసి వెంటనే డోజేకి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హూజు తనతోనే ఉంది కాబట్టి డోజే అస్సలు కాల్ లిఫ్ట్ చేయడు. ఇక సాయన్ వెంటనే తనకు తెలిసిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడనమాట. ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా అతను ఎప్పుడు ఉండే ప్లేస్కి వస్తాడు. సో డోజే కూడా కార్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్తాడు ఆ కిడ్నాపర్తో మాట్లాడడానికి. డోజే ఆ కిడ్నాపర్కి హీజు ఫోటో పెట్టేసి ఇప్పుడు ముగ్గురం కలిసి ప్లే చేద్దాం రెడీగా ఉండు అన్నట్టు ఫోటో పెడతాడు. వెనకే ఉంటాడనమాట. సో కిడ్నాపర్ వెనక్కి తిరిగి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చేసావు, నువ్వేనా ఇన్ని రోజులు నాకు మెసేజ్ పెట్టింది అన్న కిడ్నాపర్ మాట్లాడుతూ ఉంటే డోజే కిడ్నాపర్ని గట్టిగా కొట్టేసి నాకెందుకు అబద్ధం చెప్పావని చెప్పేసి గట్టిగా కొట్టేస్తాడనమాట. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ కొంచెం ఏం జరిగిందో చూపిస్తారు. ఒక రోజు నైట్ మన సాయోన్ మిస్టర్ జియోని మీట్ అవ్వడానికి ఆ ఫిషింగ్ స్టాల్కి వెళ్తాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మంటలు ఏర్పడి సో ఫైనల్లీ అక్కడికి సాంగి వచ్చి వాళ్ళని కాపాడతారు. ఆ ముందు ఏం జరిగిందో మనకు చూపిస్తారనమాట. ఆ కిడ్నాపర్ అతని దగ్గర పెరుగుంటాడు. సో కిడ్నాపర్ అతను ఆ రోజు మిస్టర్ జియోంగ్ అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే కిడ్నాపర్ అది చూసి ఏంటి ఇక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నావు అంటే ఏదో తప్పు చేసావు, నాకు చెప్పకూడదు తప్పు, న్యూస్లో నా ఫోటో చూసే ఉంటావులే, సో వెళ్ళి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా అన్నట్టు అంటే మిస్టర్ జియోంగ్ నువ్వు తప్పు చేస్తున్నావు, సాయోన్కి నీకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చెప్పినట్టు అతను చేశాడు, అంతేగాని నీ మీద అతనికి కక్ష లేదు, నువ్వు అతన్ని వదిలేస్తే నీకే మంచిది అన్నట్టు మిస్టర్ జియోంగ్ చెప్పినా కూడా కిడ్నాపర్ అతని ప్లేస్లో ఉండాల్సింది నేను, నా స్థానం అతను తీసుకొని అన్ని అనుభవిస్తున్నాడు చాలా హ్యాపీగా, అతన్ని నేను ఎలా వదులుతాను, ఒరిజినల్ పార్క్ సయ్యోని నేను అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. యాక్చువల్లీ మన డోజే కూడా అక్కడ బయటే ఉంటాడు, ఈ కాన్వర్జేషన్ అంతా వింటాడనమాట. సో అప్పుడే అర్థమవుతుంది అంటే నేను అనుకున్న పార్క్ సయోన్ హీరో కాదు ఇతను ఒరిజినల్ సాయోన్ అని చెప్పేసి డోజేకి అర్థమవుతుంది అనమాట. అందుకే ఈ రోజులు ఒరిజినల్ సాయోన్ అతనే అని తెలియక అతనితోనే టైఅప్ అయ్యి సాయోన్ మన హీరో సాయోన్ని చంపడానికి ట్రై చేశాడు అనుకొని తప్పు చేశారని ఫీల్ అయ్యి అందుకే ఇప్పుడు ఆ కిడ్నాపర్ దగ్గరకు వచ్చేసి ఒరిజినల్ సాయోన్ అతనే అని తెలిసింది కాబట్టి గట్టిగా కొట్టేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో ఆ కిడ్నాపర్ డోజేని చాలా బాగా కొట్టేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ పక్కనే లేక్ కూడా ఉంటే లేక్ లోపలికి వెళ్ళి కూడా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ కిడ్నాపర్ డోజే ఐడి కార్డ్ చూస్తాడు. అది సాయోన్ ఆఫీస్ వాళ్ళ స్పోక్స్ పర్సన్లో ఆఫీస్లో వర్క్ చేస్తాడు కాబట్టి అది చూసి అంటే ఈ రోజు నన్ను పిచ్చోని చేసావా, అతని పక్కనే వర్క్ చేస్తావు అని చెప్పేసి ఇంకా డోజేని కొట్టేస్తూ ఉంటాడు. బాగా కొట్టేసి అక్కడ బోట్ మీద ఒక బ్యాగ్లో డోజేని కట్టేసి అక్కడ పడేస్తాడనమాట. కాసేపటికి సాయోన్ అక్కడికి వస్తాడు. అక్కడంతా సర్చ్ చేస్తూ ఉంటాడు. సో బోట్లో ఆ బ్యాగ్ కనిపించేసరికి వెంటనే అక్కడికి వెళ్ళి జిప్ ఓపెన్ చేస్తే లోపల డోజే ఉంటాడు. డోజే నువ్వు బాగానే ఉన్నావా అంటే అతను ఇక్కడే ఉన్నాడు అన్నట్టు డోజే చెప్తాడనమాట. డోజే వేసుకొచ్చిన కార్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఆ కార్లో హూజు ఉంటుందన్నమాట. ఆ కార్ని ఆ కిడ్నాపర్ హూజుని తీసుకెళ్ళిపోదామని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తాడు. అది అబ్జర్వ్ చేసిన సాయోన్ వెంటనే కారు వెంబట పరిగెడుతూ ఉంటాడు. హూజుకి అప్పుడే స్పృహ వచ్చేసి కార్ డ్రైవ్ చేసిన కిడ్నాపర్ని చూసి కార్ ఆపు అని చెప్పేసి జుట్టు పట్టుకొని లాగేస్తుంది అనమాట. అతను చూసుకోకుండా వెళ్ళి ఒక రాక్కి గుద్దేస్తాడు. కారు కాగిపోతుంది. హూజు వెంటనే దిగేసి సాయోని చూసి వెంటనే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ కిడ్నాపర్ ఎలా అయినా వీళ్ళని గుద్దేయాలని చెప్పేసి కార్ తీసుకొని బ్యాక్ సైడ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. మన హూజునే సాయోన్ని కాపాడుతుంది. ఇక్కడ కిడ్నాపర్కి మన సాయోన్కి ఇద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. సాయోన్ కిడ్నాపర్తో ఇలా చెప్తూ ఉంటాడు, ఒరిజినల్ సాయోన్వి నువ్వే కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని వద్దు మమ్మల్ని వదిలేసే చాలు, ఇక నా జోలికి రాకు అన్నట్టు చెప్తాడు ఆ కిడ్నాపర్ ఏమో. అయితే హూజు కూడా నా వైఫే కదా అన్నట్టు అంటే సాయోన్కి ఆ మాటకి చాలా కోపం వస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ కిడ్నాపర్ సాయోని పొడవబోతుంటే డోజే అప్పుడే వచ్చి కాపాడతాడు. ఆ నైఫ్ అనేది పాపం డోజే గుచ్చుకుంటుంది అనమాట. సో లోపలికి బాగా డీప్గా దిగుతుంది. బ్లీడింగ్ ఇక స్టార్ట్ అవుతుంది డోజేకి. ఆ కిడ్నాపర్ ఇక అక్కడ నుండి తప్పించుకొని పారిపోతాడు. అతనికి కూడా ఆ నైఫ్ అనేది బాగా లోపలికి డీప్గా దిగుంటుంది. సో కిడ్నాపర్ వెళ్ళిపోగానే డోజే సాయి ఇలా చెప్తూ ఉంటాడు. సాయి డోజేని హాస్పిటల్కి తీసుకెళ్దామంటే డోజే ఏడుస్తూ ఐఎమ్ సో సారీ, ఎన్ని రోజులు మీరు ఒరిజినల్ సాయోన్ అనుకొని నా బ్రదర్ని చంపింది మీరే అనుకొని మీ మీద అటాక్ చేద్దామని అనుకున్నాను, బట్ ఒరిజినల్ సాయోన్ మీరు కాదని తెలిసింది, ఇన్ని రోజులు పిక్చర్లో మిమ్మల్ని బాధ పెట్టాను, ఐఎమ్ సో సారీ, ఆ రోజు హుజూర్ కూడా మౌంటైన్ నుండి నేనే దోశాను, ఇష్టమైన పర్సన్ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను అన్నట్టు డోజీ చెప్తాడు. ఇప్పుడు మీరు ఒరిజినల్ సాయోన్ కాదు కాబట్టే అందుకే మిమ్మల్ని ఆ కిడ్నాపర్ ఒరిజినల్ సాయోన్ నుండి కాపాడాను, ఐఎమ్ సో సారీ ఇన్ని రోజులు మీకు చేసిన దానికి అన్నట్టు డోజీ చెప్తాడనమాట. కాసేపు అయిన తర్వాత ఇక పోలీసులు అందరూ వచ్చేస్తుంది. పూజ ముందే పోలీసులకి కాల్ చేస్తుంది. సో పోలీసులు అందరూ వచ్చేసిన తర్వాత డోజీని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. మన సాయం మాత్రం అక్కడ పక్కన నుంచొని అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట.
నిన్ను డోజేని చాలా బాగా నమ్మాను, డోజే ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటే హుయిజు ఏం కాదులే పర్లేదు, మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించుకోండి, ప్రశాంతంగా ఉండండి అన్నట్టు హుయిజు చెప్తూ ఉంటుంది సాయోన్కి. ఆ కిడ్నాపర్ అక్కడ నుండి తప్పించుకొని వేరే ప్లేస్కి వెళ్తాడు. అతనికి గాయాలైనవి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటాడు. సో 2 days బ్యాక్ వాళ్ళ అమ్మగారు అతన్ని ఫాలో అయ్యి ఇంటి వరకు వెళ్ళారని చెప్పాను కదా, బట్ తర్వాత ఏం జరిగిందో మనకు చూపించరు. ఇప్పుడు ఆ కిడ్నాపర్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం మాట్లాడారో గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఎంతైనా వాళ్ళ అమ్మగారికి ఒరిజినల్ సన్ కాబట్టి బాధపడుతూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఆ కిడ్నాపర్ని చూసి చాలా బాధపడుతూ ఉంటే కిడ్నాపర్ ఇలా అంటాడు, ఏంటి నన్ను చూసి జాలి పడుతున్నావా? ఈ ముసలోడు కనుక బ్రతికే ఉండుంటే నేనే నా చేతులారా చంపేసేవాడిని, ఎంత చేశాడు నాకు, నన్ను చంపబోయాడు, ఎప్పటికీ ఇతన్ని నేను క్షమించను అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు. నా మీద జాలి చూపిస్తున్నారా మీరు అంటే వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ, నేను ఎందుకు జాలి చూపిస్తాను, జాలి చూపించట్లేదు, నువ్వు చనిపోయావు, ఆ ముసలాయన మీ తాతగారు నిన్ను చంపేశానని నాకు చెప్పారు, నువ్వు చనిపోయావు అనుకున్నాను, నువ్వు అసలు బ్రతుకున్న విషయం కూడా నాకు తెలీదు, ఎప్పుడు చెప్పింది నేను చెప్తున్నాను, నేను లాక్ వేయడానికి కారణం ఏంటంటే నువ్వంటే ఇష్టం లేదు కాదు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, ఎవరు నీ వరకు రాకుండా అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. అందుకే చిన్నప్పుడు ఆర్ఫనేజ్ పక్కన మన సాంగి చెప్పాడు కదా, ఒక రూమ్లో చిన్న అబ్బాయి ఉంటాడని, అక్కడే వాళ్ళ అమ్మగారు లాక్ చేసి ఉంచేవాళ్ళు అనమాట, బయటికి రానివ్వకుండా ఒరిజినల్ సాయోన్ని. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా వాళ్ళ నాన్నగారు వస్తారనమాట కొంతమంది మనుషులతోటి. సో ఆ ఒరిజినల్ వాళ్ళ అబ్బాయిని పట్టుకోవాలని చెప్పేసి ఎలా అయినా, బట్ అతనేమో గన్ పెట్టేసి వాళ్ళందరికీ పారిపోతాడు అక్కడ నుండి. అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు ఎలా జరిగిందని చెప్పేసి. ఇంకో పక్క మన సాయన్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఏమో బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు వచ్చి, ఇంకా అతని గురించి ఎందుకు నువ్వు థింక్ చేస్తున్నావు, అతను చనిపోయాడు అనుకో, నీ కొడుకే లేడనుకో అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు, అసలు ఆ మాటలు మీకు ఎలా ఎలా అనాలనిపిస్తుంది, అతను ఎంతైనా మీ కన్న కొడుకు, మీలాగే కదా ఉంటాడు, అలా చనిపోయాడు అని చెప్పేసి అతని ప్లేస్లో ఇంకొకరిని పెట్టి ఇలా ఎలా చేయగలుగుతున్నారు, ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు, నా వల్ల అయితే అవ్వట్లేదు. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ నాన్నగారు చనిపోయారు. సో మీ నాన్నగారు ఉన్న రోజులు ఎవరైనా సరే మీకు కొంచెం రెస్పెక్ట్ అనే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఒరిజినల్ కొడుకుని పోగొట్టుకున్నారు, కొడుకు ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారు, ఇప్పుడు ఆస్తి అంతా అతనికే వెళ్ళిపోతుంది, మీకేమన్నా మిగిలేదు ఏమన్నా ఉందని మీరు థింక్ చేస్తున్నారా? అలా కనుక థింక్ చేస్తే మీకు ఏమీ మిగలదు, లాస్ట్కి మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి అన్నట్టు క్లియర్గా వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది. తన హస్బెండ్కి ఇక చాలా కోపం వస్తుంది అనమాట. ఇక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతాడు. డోజా గురించి ఇక న్యూస్లో మన యూరి కూడా చెప్తూ ఉంటుంది, ఇలా చేశాడు, అతనే కాల్ చేసి ఇలా చేశాడని చెప్పేసి. అలాగే డోజే వాళ్ళ ఇల్లు కూడా సర్చ్ చేయబడింది పోలీసులతో అని చెప్పేసి యూరి న్యూస్లో చెప్తూ ఉంటే, స్పోక్స్ పర్సన్ అంటే సాయన్ ఆఫీస్లో మిస్టర్ కాంగ్ వీళ్ళంతా ఉంటారు కదా, డోజే ఇలా చేశాడంటే అసలు నమ్మాలనిపించట్లేదు, చాలా నమ్మారు సాయి లాస్ట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. మన సాయి హాస్పిటల్లో ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సాయి దగ్గరకు వచ్చేసి డోజే వాళ్ళ ఇంట్లో కలెక్ట్ చేసిన కంప్యూటర్లో అతను ఎప్పుడు ఒక లొకేషన్ని ట్రేస్ చేస్తూనే ఉన్నాడు, ఆ లొకేషన్ హ్యాక్ చేసి ఎప్పుడు ఆ ఫోన్ ట్రేస్ చేస్తూ అతను ఎక్కడున్నాడో కనపడుతూ ఉన్నాడు, బట్ అది మేము చేయడానికి అది ఎన్క్రిప్ట్ అయ్యి ఉంది. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే డోజే హెల్ప్ కావాలి, మాకు అది పాసిబుల్ అవ్వదు, ఒకవేళ మేము ట్రై చేయాలన్నా చాలా డేస్ పడుతుంది అది అన్నట్టు పోలీస్ ఆఫీసర్ సాయోనికి చెప్తాడు. సాయోనిక సరే నేను డోజేతో మాట్లాడతానని చెప్పేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిపోయి సాయోనిక డోజేతో ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇప్పటికైనా అర్థమైందా నేను ఒరిజినల్ సాయోని కాదని చెప్పేసి, నువ్వేదైతే చేసావో అదంతా పక్కన పెడితే హుషు తనకేం తెలీదు, తన్ని కూడా చంపాలని చూసావు, ఇది పెద్ద క్రైమ్, నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా అన్నట్టు, ఎన్ని రోజులు దీనికి జైల్లో ఉండాలో నీకు తెలిసేది కనుక నేను నిజం చెప్పేస్తా అన్నట్టు చెప్తే డోజే అప్పుడు ఇలా చెప్తాడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఒరిజినల్ సాయన్ ప్లేస్లో ఉండి బాగానే హ్యాపీగానే ఉన్నావు కదా, ఆస్తి అంతస్తు అంతా ఉంది, ఇంకేంటి ఎక్కువ బాధపడిపోతున్నావు అన్నట్టు డోజే అంటాడు. సాయోన్, అసలు ఇవన్నీ నాకు అవసరం లేదు, అసలు నేను ఇవి అడగను కూడా అడగలేదు, నాకు వద్దనుకున్నా నాకు ఇచ్చారు, నాకు అసలు ఇలా ఉండడం కూడా ఇష్టం లేదు, ఒకటి చెప్తాను, ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా నేను ఒరిజినల్ సాయోన్ని కాదని చెప్పేసి, నేను నిన్ను నమ్మాను, నిజంగా నేను నమ్మొచ్చు అని చెప్పి నా ఫ్రెండ్లా అనుకున్నాను, బట్ ఒక్కసారి కూడా నువ్వు నన్ను నమ్మకుండా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, అట్లీస్ట్ నీకు ఒక్కసారి అనిపించుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినేమో అన్నట్టు, ఇక నీ ఇష్టం, హెల్ప్ చేస్తే నీకే బెస్ట్, ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ చెప్పి అతను ఎలాగోలాగా ఆ ఒరిజినల్ సాయోన్ని పట్టుకోవచ్చు, ఇక నువ్వే ఆలోచించుకో అన్నట్టు సాయోన్ వెళ్ళిపోతూ ఉంటే డోజే ఇలా క్వశ్చన్ చేస్తాడు, మీరు నన్ను నిజంగా నమ్మారా అంటే సాయోన్,
నువ్వు ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా నమ్మాను. అందుకే నా పర్సనల్ మ్యాటర్స్ కూడా నీ ఒక్కడికే చెప్పాను, ఎవరికి చెప్పకుండా. ఇప్పటికైనా నేను ఎలాంటి వాళ్ళని నీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ నాలో ఇప్పుడు నువ్వు నన్ను నమ్మాలనుకుంటే, ఇన్ని రోజులు ఎలాగో నమ్మలేదు, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మాలనుకుంటే ఈ హెల్ప్ అయితే నాకు చెయ్యి. ఇదే నీ నుండి నేను ఆశిస్తున్నాను అన్నట్టు సాయియోన్ క్లియర్గా డోజేతో చెప్తాడు. ఆ మాటలకి డోజే కూడా కన్విన్స్ అయిపోతాడు. ఎంతైనా సాయియోన్ ఒరిజినల్ సాయియోన్ కాదు, ఇప్పుడు వేరే అతనని తెలిసింది కాబట్టి ఎలా అయినా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి ఇద్దామని తను అనుకుంటాడనమాట మనసులో. బట్ అప్పుడే సాయానికి చెప్పుడు దాని గురించి థింక్ చేస్తూ ఉంటాడు. మన సాంగ్యూ ఇంకా యూరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ప్లేస్లో. సో సాంగ్యూ జరిగిన విషయం అంతా యూరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో యూరి ఇలా అడుగుతుంది, నేను చెప్పేది ఇప్పుడు నిజమేనా ఒకసారి విను. అదేంటంటే ఒరిజినల్ పార్క్ సియోన్ చిన్నప్పుడే అతన్ని చంపేయాలని చూస్తే అతను చనిపోకుండా బ్రతికే ఉన్నాడు. పెద్దయిన తర్వాత తన ప్లేస్లో ఉన్న సాయియోన్ని చంపాలని చూస్తున్నాడు కిడ్నాపర్ అయ్యి. ఇదేనా నిజమంటే అప్పుడు సాంగ్యూ అవునని చెప్తాడు. యూరి, చాలా పాపం కదా సాయియోన్, ఏం తెలియదు పాపం అమాయకుడు, ఎంత మంచోడో, నువ్వే కాల్ చేసి మనం లంచ్కి ఇన్వైట్ చేద్దాం, పాపం మనసు కూడా చాలా బాగుండదు, కాల్ చేయని చెప్పేసి సాంగ్యూకి చెప్తూ ఉంటుంది. ఇంతలో సాంగ్యూకి సాయియోనే కాల్ చేస్తాడు. యూరి, అదేంటి ఇలా అనుకున్నాం అలా కాల్ చేశాడు, వెంటనే లిఫ్ట్ చేయి, ఏం చెప్తాడో నాకు చెప్పు అన్నట్టు తను చెప్తుంది. సాంగ్యూ కాల్ లిఫ్ట్ చేస్తే సాయియోన్ ఇలా చెప్తాడు, ఆ మిస్ అయిన ఆర్ఫనేజ్ కిడ్స్ బాడీస్ దొరికాయి, వెళ్ళి ఐడెంటిఫై చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని చెప్పేసి సాంగ్యూ అవునా అని చెప్పేసి వెంటనే తను యూరి ఇద్దరు కలిసి స్టార్ట్ అవుతారు. సాంగ్యూ బాధపడుతూ ఉంటాడనమాట. అది గుర్తు చేసుకుంటూ, యూరి నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు డ్రైవ్ చేయద్దులే అని చెప్పేసి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ దోష ద్వారా వాళ్ళు కనుక్కున్నారు కదా ఎక్కడ బూట్స్ పెట్టారు. సో ఆ బూట్స్ పెట్టినప్పుడు కొన్ని ఐటమ్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఐటమ్స్ని సాంగ్యూకి వాళ్ళు చూపిస్తారు. చిన్నప్పుడు సాంగ్యూ వాళ్ళతోనే ఆడుకున్నాడు కాబట్టి వాళ్ళేయో కాదో ఐడెంటిఫై చేయడానికి పిలిపిస్తారనమాట. సాంగ్యూ ఆ 3 ఐటమ్స్ని చూసి వాళ్ళవి అని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది. సో బట్ సాంగ్యూకి తెలుసు మిస్ అయింది 4, ఇక్కడ 3 ఉన్నారు. ఆ మిస్ అయిన ఇంకొక ట్విన్ ఏమయ్యాడో సాంగ్యూకి అర్థం కాదు. బయట వచ్చి తన బాధగా కూర్చొని ఆ చిన్నప్పుడు ఆ ఆర్ఫనేజ్లో కిడ్స్ అందరూ గ్రూప్ ఫోటో దిగితే దాన్ని చూస్తూ ఉంటాడు సాంగ్యూ. ఇది అబ్జర్వ్ చేసిన యూరి వెళ్ళి తన పక్కన కూర్చొని ఏం ఆలోచించుకో, ఇంకా ప్రశాంతంగా ఉండు, నిజమేంటో తెలిసిపోయింది కదా అన్నట్టు యూరి చెప్తూ ఉంటుంది. సాంగ్యూ, యూరి నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, యాక్చువల్లీ నేను లోగా ఉన్న టైమ్స్లో కూడా నువ్వే నాకు చాలా హెల్ప్ చేసావు, నిన్నే గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని, నిన్ను గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా ఉండేది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. యూరి సిగ్గుపడుతూ ఉంటుంది, సాంగ్యూకి నేనంటే ఇష్టం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఇంకా పక్క మన హుయిజు ఇంకా తన సిస్టర్ ఇన్హా హుయిజు వాళ్ళ హౌస్లో ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా అర్థమైంది కదా ఇప్పుడు ఆ కిడ్నాపరే ఒరిజినల్ సాయోన్ అని చెప్పేసి. వాళ్ళ సిస్టర్ ఇన్హా ఇలా చెప్తూ ఉంటుంది, యాక్చువల్లీ చిన్నప్పుడు మన తమ్ముడు ఉన్నాడు కదా చనిపోయాడు కార్ యాక్సిడెంట్ వల్ల, అతను ఒకరోజు ఏడుస్తూ ఉండేసరికి ఏమైందా అని చెప్పి నేను గేట్ బయట వెళ్ళి చూస్తే అప్పుడే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను చూసి నేనేమనుకున్నానంటే సాయోనే అనుకున్నాను. అతను మన తమ్ముడు ఏజంతే ఉండేవాడు, బట్ తర్వాత కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత సడన్గా అతని ఫేస్ అందరికీ చూపించారు. అప్పుడు చూస్తే అతను చాలా పొడుగ్గా ఉన్నాడు. నేను షాక్ అయ్యాను, అదేంటి అప్పుడు అతను అంత చిన్నపిల్లాడైతే ఇంత పొడుగు ఎలా అయిపోయాడని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతుంది, అతను తీసేసి ఒరిజినల్ సాయోని తీసేసి వాళ్ళు ఇంకొకరిని అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి. అలాగే ఆ కార్ యాక్సిడెంట్కి దీనికి కూడా ఏమన్నా సంబంధం ఉందేమో అని నాకు డౌట్గా ఉంది అన్నట్టు హుయిజు కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇన్హా ఏమంటుందంటే నాకెందుకో ఇలా అనిపిస్తుంది, మన బ్రదర్ ఒరిజినల్ సాయోని ఫేస్ చూశాడు కదా, అందుకే ఫేస్ చూస్తాడు, నిజం అందరికీ చెప్పేస్తాడేమో అని ఆ కార్ యాక్సిడెంట్ ద్వారా మన బ్రదర్ని ఏమైనా చంపించారంటావా అన్నట్టు వాళ్ళకి ఒక డౌట్ అరేజ్ అవుతుంది. ఇంతలో అప్పుడే మన హుయిజు వాళ్ళ అమ్మగారు వస్తూ ఉంటారనమాట. ఇన్హా వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి సరే నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్తూ ఉంటే తను వెళ్ళే లోపే హుయిజు వాళ్ళ అమ్మగారు హుయిజు మీద అరుస్తూ ఉంటారు. ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా అయితే నువ్వే వాళ్ళ కోడలు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఎలా అనౌన్స్ చేస్తుంది బయటికి, అంతా ఇన్హా వల్లే అని చెప్పేసి ఇన్హాని చూపిస్తూ అరుస్తూ ఉంటుంది అనమాట. హుయిజు అప్పుడు నేను చాలా రిగ్రెట్ అవుతున్నానమ్మా అంటే, ఎందుకు రిగ్రెట్ అవుతున్నావంటే మిమ్మల్ని నిజంగా అమ్మ అనుకోవడమే నేను చేసిన రిగ్రెట్, నిజం చెప్తున్నాను, నా వే ఆఫ్ ప్రేమను చూపించడం, మీరు చెప్పిన మాట విని మీరేం చెప్తే అది వింటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకున్నాను, బట్ అది ఎప్పటికీ జరగదు, ఇక జరగదు కూడా అని నాకు అర్థమైంది, జరగలేదు. వాళ్ళ వల్ల నాకు మాటలు వచ్చినా సరే నన్ను మాట్లాడొద్దని చెప్పేసి సైలెంట్గా ఉండమని చెప్పారు. నా ఫీలింగ్స్ ఎప్పుడు అర్థం చేసుకోలేదు, నేను అసలు సంతోషంగా ఉన్నానా బాధగా ఉన్నానా ఎలా ఉన్నానా ఎప్పుడు ఏది పట్టించుకోలేదు, మీకు కావాల్సింది ఒకటే, ఎంతసేపటికి వాళ్ళ కోడలుగా అందరు నన్ను చూడాలి, ఇంకింతేనా నా ఫీలింగ్స్తో మీకు పని ఉండదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి మీద అరిచేస్తుంది అనమాట ఫస్ట్ టైం హుయిజు. ఇక వాళ్ళ అమ్మగారి కోపం వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళేప్పుడు చాలా బాధపడుతూ
ఏంటి తిని ఇలా మాట్లాడింది, నేనేమనుకుంటాను ఒక వెల్దీ ఫ్యామిలీలో తను కూడా ఉంటే హ్యాపీగా ఉంటుందని చెప్పి తల్లిగా నేను అనుకుంటే తినేంటి ఇలా అర్థం చేసుకుందని చెప్పేసి వాళ్ళ అమ్మగారు బాధగా వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఇన్హా మన హుషుకి ఇలా చెప్తుందనమాట, నాకు ఇప్పుడు అర్థమైంది ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఎవరు పంపించారో, సాయి అని పంపించి ఉంటాడు. అది కూడా సాయి నిన్ను ప్రేమిస్తున్నాడేమో అప్పుడే, అందుకే నాకు అది పంపించి నన్ను వెళ్ళగొట్టి నా ప్లేస్లో నిన్ను బ్రైడ్గా అన్నట్టు ఇన్హా తనకు అర్థమైంది తనకు చెప్తుందనమాట. సో ఆ రోజు నైట్ సాయి ఇంటికి రాగానే ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించుంటాయి. అప్పుడే హుషు నీట్గా సాయిని కొనిచ్చిన డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుందన్నమాట, నాకు నిజం తెలిసిపోయింది, ఆ రోజు ఇన్హాకి డిఎన్ఏ రిపోర్ట్ పంపించింది మీరే అని చెప్పేసి. నాకు అప్పుడు అర్థం కాలేదు మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఇప్పుడే అర్థమవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం నుండి మీరు నన్నే వైఫ్గా ఊహించుకున్నారు, నన్నే ప్రేమించారు. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమవుతుంది మీరు నన్ను ఎంతలా ప్రేమించారో. సో ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అన్నట్టు సాయి అడుగుతుంది. సాయి తప్పకుండా అని చెప్పేసి హుషుని కిస్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉన్న డోజా దగ్గరికి పోలీసులకు వెళ్ళి ఆ 3 బాడీస్ ఎవరైతే ఆర్ఫనేజ్లో మిస్ అయ్యారో వాళ్ళ బాడీస్ మేము ఫైండ్ అవుట్ చేసాం. ఆ 3 బాడీస్లో మీ బ్రదర్ కూడా ఉన్నాడు, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ ఇస్తాడు. డోజే వాళ్ళ బ్రదర్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక ఏడుస్తూ ఉంటాడనమాట. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. సాయి వెళ్ళి డోజేతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ లైఫ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నాకు ఇష్టమైన వ్యక్తితోటి అన్నట్టు చెప్తాడు. ఇండైరెక్ట్గా హుషు గురించి చెప్తాడు. ఇంతమందితో ఆడుకున్నాడు, అతను అసలు వదలకూడదు ఆ ఒరిజినల్ సాయిని, ఏదైనా చేయాలి అన్నట్టు సాయి అని చెప్తూ ఉంటే అప్పుడు డోజే, అవును ఈ మర్డర్స్ అన్నీ చేసిన అతన్ని అస్సలు వదలకూడదు, నేను ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ చెప్తాను, అతని లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది, మీరు వెళ్ళి పట్టుకోండి పోలీసులకు చెప్పండి అన్నట్టు సాయికి ఫైనల్లీ డోజే ఆ పాస్వర్డ్ చెప్పేస్తాడు. ఇక పోలీసులకు తెలియగానే రివర్స్ ట్రాకింగ్ ట్రై చేసి ఒరిజినల్ సాయియోన్ ఆ కిడ్నాపర్ ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మన ఇన్హా ఇంకా హుషు వెళ్ళి వాళ్ళ ఫాదర్ని మీట్ అయ్యి, నిజం చెప్పండి మాకు తెలిసిపోయింది సాయియోన్ ఒరిజినల్ అబ్బాయి కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సాయియోన్ అతనే ఒరిజినల్ సాయియోన్ కాదని చెప్పేసి, ఆ కార్ యాక్సిడెంట్ కూడా సంథింగ్ ఏదో ఉంది, మీరు మా దగ్గర దాస్తున్నారు, అసలు వాళ్ళ తాతగారితో మీరు ఏ డీల్ చేసుకున్నారో మాకు నిజం చెప్పండి అన్నట్టు క్వశ్చన్ చేస్తే అప్పటికి నిజం చెప్పేస్తాడు. యాక్చువల్లీ అబ్బాయి చనిపోయాడు కదా మీ తమ్ముడు, అప్పుడు నేను చాలా కోపపడి ఆ సాయి వాళ్ళ తాతగారిని చంపేద్దాం అనుకున్నాను, వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది కాబట్టి. సో చంపేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు నన్ను చంపితే నీకేమొస్తుంది, ఇప్పటికే నా ప్రెసిడెంట్ క్యాంపెయిన్లో నువ్వు చాలా డబ్బులే ఖర్చు చేశావు, నన్ను చంపి నువ్వేం సాధిస్తావు, కావాలంటే ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, నీకు ఫ్యూచర్లో ఏం కావాలన్నా సరే మా ఫ్యామిలీ నుండి ఈ అగ్రిమెంట్లో నువ్వు ఏది అడిగినా సరే నీకు వాళ్ళు ఇస్తారు అన్నట్టు ఒక అగ్రిమెంట్ మేము చేసుకున్నాం, అందుకే ఇక సైలెంట్ అయిపోయాను నేనేం చేయకుండా. బట్ నేను ఒక కండిషన్ కూడా పెట్టాను, ఆ ఒరిజినల్ సాయిని మాత్రం అసలు బ్రతికుండకూడదని చెప్పేసి. అందుకే ఒరిజినల్ సాయిని చంపేయడానికి వాళ్ళ తాతగారు చూశారు, అతన్ని చంపేశాను అనుకొని చంపేసి ఆ ప్లేస్లో వేరే సాయిని అంటే ప్రజెంట్ ఉన్న సాయిని రీప్లేస్ చేశారు అన్నట్టు అతను నిజం చెప్పేస్తాడు. సో ఈ కార్ యాక్సిడెంట్ జరగడానికి కారణం సాయియోన్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఆ చిన్న అబ్బాయి మన హుషు వాళ్ళ బ్రదర్ ఆ ఒరిజినల్ సాయిని చూసేస్తాడని చెప్పేసి అందుకే ఇలా ప్లాన్ చేసి చంపేపిస్తారు. సో వాళ్ళ కొడుకు చనిపోయాడు కాబట్టి హుషు వాళ్ళ నాన్నగారు సాయియోన్ వాళ్ళ తాతగారిని చంపబోతుంటే సో వద్దని చెప్పేసి ఇలా ఒక అగ్రిమెంట్ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఆ నిజాన్ని ఇప్పుడు ఇన్హాకి అలాగే హుషుకి చెప్పేస్తాడనమాట. ఇన్హా ఏమంటుందంటే, ఇప్పుడు ఏం సాధించారు, ఒరిజినల్ సాయియోన్ బ్రతికే ఉన్నాడు కదా, అతనే కదా ఇప్పుడు సాయియోన్ని చంపాలని చూస్తున్నాడు, ఇదంతా చేస్తున్నాడు అని విషయం తెలియగానే ఆ కిడ్నాపరే ఒరిజినల్ సాయియోన్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వస్తుంది అనమాట. ఆ రోజే మన సాయియోన్ వాళ్ళ తాతగారిది మెమోరియల్ సర్వీస్ ఉంటుంది, అందరూ అక్కడికి వెళ్తారు అది అటెండ్ అవ్వడానికి. హుషు ఇన్హా ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా వెళ్తారు. వాళ్ళ నాన్నగారు అక్కడికి వెళ్ళగానే గన్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. హుషు భయపడిపోయి వెంటనే సాయియోన్కి టెక్స్ట్ చేస్తుంది, వెంటనే నువ్వు మెమోరియల్ సర్వీస్ దగ్గరికి రా, నాకు ఏదో బ్యాడ్ జరుగుతుందని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది అన్నట్టు సాయియోన్కి టెక్స్ట్ చేస్తుంది. సాయియోన్ ఇక్కడ స్టార్ట్ అవుతాడు అక్కడికి. హుషు వాళ్ళ నాన్నగారు ఆ గన్ తీసుకుని లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. గన్ పెట్టేసి సాయియోన్ వాళ్ళ నాన్న దగ్గర, నేను ముందే చెప్పాను మీ ఒరిజినల్ కొడుకు బ్రతికే ఉంటే కనుక నేను సహించేదే లేదని చెప్పేసి అని, బట్ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, మర్యాదగా నిజం చెప్పండి అని చెప్పేసి గన్ షూట్ చేసి గన్ పాయింట్లో పెట్టి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సడన్గా అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో బాంబ్ బ్లాస్ట్ అవడంతో అందరూ భయపడిపోయి అందరూ బయటికి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ పొగలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఇంతలో సాయియోన్ అక్కడికి వస్తాడు. అక్కడికి రాగానే ఏమైందని చెప్పేసి లోపలికి వెళ్తే ఇన్హా ఇలా చెప్తుంది, హుషు కనిపించట్లేదు, లోపల ఎక్కడ లేదు అని చెప్పేసి. ఇన్హా ఇక బయటకు వెళ్ళగానే సాయియోన్ ఇంటి లోపలికి వెళ్ళి అక్కడంతా పొగలు వస్తున్నా ఫైర్ ఉన్నా కూడా హుషు కోసం ఇల్లంతా సర్చ్ చేస్తూ ఉంటాడు.
అప్పుడే సాయానికి ఒక కాల్ వస్తుందన్నమాట. బయటకు వచ్చేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. మన ఒరిజినల్ సాయన్ కిడ్నాపర్ ఉన్నాడు కదా, అతనే హుయిజుని కిడ్నాప్ చేసి మళ్ళీ కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు. హుయిజు డ్రైవ్ చేస్తూ ఉంటే హుయిజుకి నైఫ్ పెడతాడనమాట. మెడ మీద పెట్టేసి సాయోన్కి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు, హుయిజుని నేను కిడ్నాప్ చేశాను, నేను చంపేస్తాను హుయిజుని అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. సాయోన్, నీకు కావాల్సింది నేను కదా, నా మీద కదా నీ కక్ష అంతా, హుయిజుని ఎందుకు అలా చేస్తున్నావు, తను ఏం చేయకు, కావాలంటే నన్ను ఇతనే చేసుకో అన్నట్టు సాయోన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు హుయిజు ఇలా మాట్లాడుతుందనమాట సాయోన్తో, ఫోన్ స్పీకర్లో ఉంటుంది కాబట్టి, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా అని చెప్పి మీకు మాట ఇచ్చాను, ఇదే నాకు మంచి ఛాన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి తను తెలివిగా ఎలా ప్లాన్ చేస్తుందంటే, కార్ని లోయలో పడేలా చేస్తే ఇద్దరు చనిపోతారు, ఆ కిడ్నాపర్ వల్ల కూడా ఇక సాయోన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తను చనిపోయినా పర్లేదని చెప్పేసి తన లైఫ్ రిస్క్ చేసి అక్కడ హైవే మీద వెళ్తూ ఉంటే కార్ పక్కన ఢీ కొట్టేస్తుంది అనమాట. బట్ కార్ పడద లోపల అక్కడ ఉండిపోతుంది. ఆ సౌండ్స్ అన్నీ ఫోన్లో ఉన్న సాయోన్ వింటూనే ఉంటాడు. ఇక సాయోన్కి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. కాసేపు అయిన తర్వాత హెచ్బిసి న్యూస్ రిపోర్టర్ ఉన్నాడు కదా, అతను వచ్చేసి టీవీలో చెప్తూ ఉంటాడనమాట. ఏమనంటే, ఇక్కడ సాయోన్ వాళ్ళ వైఫే కార్ డ్రైవ్ చేసింది, సో ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా అతను కూడా ఈ కార్లో ఉన్నాడు, ఇప్పటి వరకు వాళ్ళకి ఏమైందో తెలియట్లేదు, మనుషులు మాత్రం కనిపించట్లేదు, పోలీసులు సర్చ్ చేస్తూనే ఉన్నారు ఈ రివర్ అంతా, కార్ మాత్రం ఇలా ఉంది పొజిషన్లో అన్నట్టు న్యూస్లో చెప్తూ ఉంటారు. మన సాయోన్ అక్కడ ఆఫీస్కి వస్తాడనమాట ఒక స్పీచ్ ఇవ్వడానికి. అక్కడ రిపోర్టర్స్ అందరూ సాయోన్ రాగానే భయంకరంగా గ్యాప్ ఇవ్వకుండా ఫొటోస్ తీస్తూనే ఉంటారు. సాయోన్ ఇబ్బంది పెడుతూ ఉంటే తన ఫ్రెండ్ అయిన హెచ్పిసి రిపోర్టర్ ఉంటాడు కదా, సో అతను గట్టిగా అరుస్తాడనమాట, ఏంటి మీరు అతని బ్రీత్ కూడా చేయనివ్వరా, కామ్గా కూర్చోండి, మాట్లాడతారు కదా కంగారేంటి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళకి సైలెంట్ అయిపోతారు. సాయోన్ తన స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. ఏం చెప్తాడంటే, మీకు నేను ఎలా తెలుసో అదంతా నా ఫేక్ ఐడెంటిటీ, అసలు నేను వాళ్ళ ఒరిజినల్ అబ్బాయినే కాదు, అలాగే ఒరిజినల్ సాయోన్ని కాదు, అతను వేరే ఉన్నాడు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నన్ను తెచ్చి ఈ ప్లేస్లో వాళ్ళే పెట్టారు, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, అదేంటంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక వైఫ్ ఉంది, ఆ వైఫ్ ఎవరో కాదు హుయిజు అని చెప్పేసి ఫోటో స్క్రీన్ మీద వేసి అందరికీ చూపిస్తాడనమాట. లైవ్లోనే చూపించేసి, నా వైఫ్ కనిపించకుండా పోయింది, యాక్సిడెంట్ తర్వాత ఆ కార్ డ్రైవ్ చేసింది నా వైఫే, తను పోలీసులు ఇంకా చాలామంది సర్చ్ చేస్తూ ఉన్నారు ఆ రివర్ అంతా, సరౌండింగ్ ఏరియాస్ అంతా, తను ఇప్పటి వరకు కనిపించలేదు, మీలో ఎవరికి తను కనిపించినా ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి, మీ అందరూ నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను, నా వైఫ్ ఎక్కడున్నా నాకు కావాలి అన్నట్టు అందరితో అలా లైవ్లో అనౌన్స్ చేస్తాడనమాట, హుయిజే తన వైఫ్ అని చెప్పేసి, ఎలా అయినా సరే హుయిజుని పట్టుకోవాలి అన్నట్టుగా. ఇక సాయం వాళ్ళ ఆఫీస్లో మిస్టర్ కాంగ్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు షాక్ అవుతారు, ఏంటి హుయిజు తన వైఫ్ అని చెప్పేసి. హుయిజు వర్క్ చేసే కంపెనీ వాళ్ళు కూడా అనమాట, ఇది రోజు మనకు అసలు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఫైనల్లీ అందరికీ తెలిసిపోతుంది సాయోన్ వైఫ్ ఎవరో కాదు హుయిజు అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.